Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. మన ఛానల్లో మీకు ఏపీలో కానీ తెలంగాణలో కానీ కనిపించే కాలేజెస్ అయితే అన్నీ కూడా కవర్ చేస్తున్నామండి. గవర్నమెంటా ప్రైవేటా అనే వ్యత్యాసం అయితే లేదు. సో ఈ రోజు ఏం చేద్దామంటే ఖమ్మంలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గురించి అయితే బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఈ కాలేజ్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, హిస్టరీ ఏంటి, ఇంటేక్ ఎంత, ఫీజెస్ ఎంత, హాస్టల్స్ ఉన్నాయా, ఉంటే హాస్టల్ ఫీజు ఎంత, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. మనకి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఖమ్మం మీకు తెలుసు, ఒక్కొక్క జిల్లాకి అంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాకి గవర్నమెంట్ కాలేజెస్ ఉండాలి, మెడికల్ అందుబాటులో ఉండాలి అని చెప్పి కేసీఆర్ హయాంలో అయితే స్టార్ట్ చేశారు ఇనిషియేటివ్ని. సో అందులో భాగంగా చాలా కాలేజెస్ అయితే ఎస్టాబ్లిష్ చేశారు. కొత్తగా వచ్చిన కాలేజెస్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే 2019, 20, 21, 22, 23, 24 ఈ మధ్యలో వచ్చిన కాలేజెస్తో ప్రాబ్లం ఏంటంటే హాస్టల్ ఫెసిలిటీస్ అనేవి ఓకే ఉన్నాయి, కానీ చాలా పాత హాస్టల్స్లో అయితే ఫెసిలిటీస్ అయితే లేవని కూడా మనకి ఫీడ్బ్యాక్ వస్తుంది. బట్ ఒక విద్యార్థి కంఫర్టబుల్గా చదువుకోవడానికి ఎలా అయితే హాస్టల్స్ ఉంటాయో అలాగే ఉంటాయి, ఫీజెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఇక మనకి ఖమ్మంలో ఉన్న గవర్నమెంట్ కాలేజ్ వచ్చేసి 2022 ఆగస్ట్లో అయితే మనకి పర్మిషన్స్ వచ్చినాయండి, జీవో నెంబర్ 95 ద్వారా. యాక్చువల్గా స్టార్టింగ్లో అలొకేట్ చేసిన బడ్జెట్ ఎంత అంటే 166 కోట్ల రూపాయలతో అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హాస్పిటల్ అయితే అప్గ్రేడ్ చేశారు. ఓకే, ఎన్ఎంసి గుర్తింపు అయితే ఉంది. ఎన్ఎంసి గుర్తింపు ఉంటేనే అలాంటి కాలేజెస్లో చదివితేనే మీ సర్టిఫికెట్స్కి వాల్యూ ఉంటుంది. ఇక యాక్చువల్గా ఎప్పుడు వచ్చిందంటే ఏప్రిల్ 2023, ఆగస్ట్లో మనకి కాలేజ్ ఎస్టాబ్లిష్ చేస్తే 2023లో అయితే మనకి ఎన్ఎంసి గుర్తింపు వచ్చింది. ఇక 100 సీట్ల ఇంటేక్తో అయితే కాలేజ్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2023-24లో అయితే ఫస్ట్ బ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. మనకి గతంలో అయితే మనకి కలెక్టరేట్, ఓల్డ్ కలెక్టరేట్ అండ్ ఆర్ఎండ్బి ఆఫీసెస్ ఉంటాయి కదా, గెస్ట్ హౌసెస్ అంటాం. సో వాటిని క్లాస్ రూమ్గా కన్వర్ట్ చేశారు. యాక్చువల్గా అయితే మనకి 14 సెప్టెంబర్ 2023లో అయితే కాలేజ్కి ఇనాగరేషన్ జరిగింది. ఓకే, ఇది ఇప్పుడే కాదు, మనకి దేశంలో చాలా ప్రాంతాల్లో ఉన్న ఆఫీసెస్ని, ఉన్న బిల్డింగ్స్ని వాటిని పాడు చేయకుండా, కూలగొట్టకుండా వేరే రకాలుగా యూజ్ చేసుకుంటారు కదా. మోస్ట్లీ మనకి తెలంగాణలో చాలా కాలేజెస్ కూడా ఇలాగే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారండి. హాస్టల్ లేకపోతే అపార్ట్మెంట్లో రన్ చేయడం, లేదంటే ప్రైవేట్ హాస్టల్స్లో రన్ చేయడం. సో ఈవెన్ క్లాస్ రూమ్స్ కూడా ప్రైవేట్ అపార్ట్మెంట్స్లో రన్ చేసిన సిచ్యువేషన్స్ నుంచి మనం బయటకు వచ్చాం. కొత్తగా బిల్డింగ్స్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాం. సో దీని హిస్టరీ కూడా అంతే. ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ ఏదైతే ఉందో దాన్ని అండ్ ఓల్డ్ కలెక్టరేట్ బిల్డింగ్ని క్లాస్ రూమ్స్కి అయితే యూజ్ చేశారు. మొత్తం 30 ఎకరాల విస్తీర్ణంలో అయితే కాలేజ్ ఉంది మనకి. కాలేజ్ అండ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, సో టీచింగ్ హాస్పిటల్ కూడా ఉండాలి కదా. టీచింగ్ హాస్పిటల్ వచ్చేసి 30 ఎకరాల్లో ఉంది. ఓకే రైట్. ఇక కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అండర్లోనే ఈ కాలేజ్ ఉంటుంది. సో కాలేజ్లో జరిగే ఎగ్జామ్స్ కానీ, రిజల్ట్స్ కానీ, కౌన్సిలింగ్ కానీ ఏవైనా కానీ మనకి రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరంటే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళే రెస్పాన్సిబుల్. ఓకే, సో మనకి ఏదైతే అటాచ్డ్ హాస్పిటల్ ఉందో ఆ హాస్పిటల్ యొక్క బెడ్ కెపాసిటీ ఎంత అండి అంటే 770. ఓకే, బెడ్ కెపాసిటీ కూడా చెక్ చేసుకోవాలి. ఒక హాస్పిటల్, దానికి టీచింగ్ హాస్పిటల్ కంపల్సరీ ఉండాలి కదా. సో ఒక మెడికల్ కాలేజ్కి ఉన్న టీచింగ్ హాస్పిటల్లో అవుట్ పేషెంట్ డేటా ఎంతమంది పేషెంట్లు వస్తున్నారు, ఎలాంటి టెక్నాలజీ ఉంది, వాళ్ళ హెల్త్ కేర్ని ఎలా ఇవ్వగలుగుతున్నారు, ఇవన్నీ కూడా మనం చూసుకునే జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఎంసీహెచ్, డయాలసిస్, పలియేటివ్ కేర్, కార్డియాక్ క్యాత్ ల్యాబ్, సిటీ స్కాన్ అండ్ ట్రామా సెంటర్ సర్వింగ్ ఇన్ ఖమ్మం అండ్ నైబరింగ్ డిస్ట్రిక్ట్స్. సో అసలు ఈ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సో మనకి మిగిలినవన్నీ కూడా చాలా చోట్ల కనిపిస్తూనే ఉంటాయి, కానీ పలియేటివ్ కేర్ అనేది ఎక్కడ అంతగా వినం. కొన్ని సినిమాస్లో కానీ మీరు ఎంబీబీఎస్ చిరంజీవి గారు చేసిన శంకర్ దాదా ఎంబీబీఎస్, దాంట్లో చిరంజీవి గారు ఎలా అయితే ట్రీట్ చేస్తారు, ఒక పేషెంట్ని మాటలతోనే ట్రీట్ చేస్తారు. సో పలియేటివ్ కేర్ అంటే కూడా ఇంకా లాస్ట్ మూమెంట్లోనే వాళ్ళకి మనోధైర్యాన్ని ఇస్తూ ట్రీట్ చేసే విధానాన్నే పలియేటివ్ కేర్ అంటారు. సో ఇంకా మిగిలినవన్నీ మీకు తెలుసు. ఇది ఖమ్మంతో పాటు పరిసర ప్రాంతాల్లో అండ్ పరిసర జిల్లాల్లో కూడా ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారు ఈ హాస్పిటల్ ద్వారా. ఓకే, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఖమ్మం గురించి మాట్లాడుకోవాలంటే అకాడమిక్ ఫెసిలిటీస్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారంటే లెక్చర్ హాల్స్ ఉన్నాయి, బయోకెమిస్ట్రీ అండ్ ఫిజియాలజీ ల్యాబ్స్ అయితే ఉన్నాయి, డిసెక్షన్ హాల్స్ ఉన్నాయి, లైబ్రరీ ఉంది, హాస్టల్స్ ఉన్నాయి. సో బేసిక్గా మనకి ఏం కావాలో అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో మీరు ఒక డాక్టర్గా ఎదగాలి అంటే మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ పైన అవగాహన తెచ్చుకోవాలి. ఓకే, మీరు సూపర్ స్పెషాలిటీ కోర్సెస్ చేసినప్పుడు లేదంటే పీజీ చేసినప్పుడు పర్టికులర్గా ఒక దానిపైన ఫోకస్ చేసినా కూడా ఎంబీబీఎస్ స్టేజ్లో మాత్రం అన్ని డిపార్ట్మెంట్స్లో మీకు అవగాహన రావాలి.
రైట్. ఇక అసలు ఎంబీబీఎస్ చదవాలి అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే మనం ఫస్ట్ ఇంటర్మీడియట్ అనేది పాస్ అవ్వాలి. ఇంటర్మీడియట్లో మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ బైపీసీ తీసుకుంటారు. కొంతమంది ఎంబీబీఎస్ చేయాలన్నా కూడా ఎంబైపీసీ కోర్సెస్ చేస్తుంటారు. ఇప్పుడు IIIT లాంటి వాటిలో ఎంబైపీసీ కోర్సెస్ ఆఫర్ చేస్తుంటారు. సో అలా ఎంబైపీసీ చేసినా, లేదు అంటే ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో ఎవరైతే ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్స్ రాస్తారో వాళ్ళందరూ కూడా ఎలిజిబులే. వాళ్ళకి ఓసీ విద్యార్థులకైతే కనుక 50% కంటే తక్కువ రాకుండా, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకైతే 40% మార్క్స్ కంటే తక్కువ రాకుండా వాళ్ళు క్వాలిఫై అవ్వాలి. ఓకేనా. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మీరు నీట్ యూజీ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలి. ఎందుకు ముఖ్యం అంటున్నానంటే చాలామంది నీట్ యూజీ ఎగ్జామ్ రాయకపోయినా, అసలు అటెండ్ అవ్వకపోయినా మేము ఎంబీబీఎస్ కోర్స్ చేస్తామంటున్నారు. అసలు అది పాసిబుల్ కాదండి. మీరు మేనేజ్మెంట్ కోటా అయినా, ఎన్ఆర్ అయినా, ఏ కోటా అయినా, కన్వీనర్ కోటా అయినా కూడా మీరు నీట్ యూజీ ఎగ్జామ్ అనేది అటెండ్ అవ్వాలి, క్వాలిఫై అవ్వాలి. ఓకేనా. చాలామంది ఫ్రాడ్ వాళ్ళ చేతిలో డబ్బులు పెడుతున్నారు. సో అందుకే నేను ప్రతి వీడియోలో కూడా స్ట్రెస్ చేసి చెప్తున్నాను. ఇక మనం మాట్లాడుకుంటున్న ఖమ్మం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో టోటల్ ఇంటేక్ ఎంత అంటే 100 సీట్లు. ఈ 100 సీట్ని 2 రకాలుగా కన్వర్ట్ చేస్తారు. గవర్నమెంట్ కాలేజెస్లో కన్వీనర్ కోటా అండ్ ఆల్ ఇండియా కోటా, ఏఐక్యూ కోటా. సో ఈ 2 కోటాలు ఉంటాయి. మనకి కన్వీనర్ కోటా వచ్చేసి 85%. ఓకే, 85% అంటే 100లో 85 సీట్లు. ఇక ఆల్ ఇండియా కోటా వచ్చేసి 15%. 100లో 15% అంటే 15 సీట్లు. ఓకే, ఇది మనకి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళే కౌన్సిలింగ్ చేస్తారు. ఏఐక్యూ కోటాకు వచ్చేసి ఎంసీసీ ద్వారా కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. ఓకేనా. మీకు ఎంబీబీఎస్ కోర్స్ వచ్చేసి 5.5 సంవత్సరాల కోర్స్. ఓకే, ఇందులో 4.5 సంవత్సరాలు మనం కోర్స్ చదువుతాం, 1 సంవత్సరం ఇంటర్న్షిప్ చేస్తాం. ఓకేనా. సో ఎవరైతే నీట్ యూజీ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా ఎంబీబీఎస్ చేయడానికి అర్హులే. కానీ మీ వయసు 17 సంవత్సరాలు ఖచ్చితంగా నిండి ఉండాలి. ఎప్పటికీ మీరు అడ్మిషన్ తీసుకుంటున్న టైంకి 2025 డిసెంబర్ 31వ తారీఖుకి మీరు 17 సంవత్సరాలు నిండిన విద్యార్థి అయి ఉండాలి. నీట్ యూజీ ఎగ్జామ్లో కంపల్సరీ క్వాలిఫై ఉండాలి. ఓకేనా. ఇక ఫర్దర్ డీటెయిల్స్ చూద్దాం. ఫీజు గురించి మాట్లాడుకుందాం. మనకి ఎంబీబీఎస్లో లక్షల ఫీజు అవుతుందా అంటే మనకి గవర్నమెంట్ కాలేజెస్లో అవ్వదండి అంతంత ఫీజులు. ప్రైవేట్ కాలేజెస్లో మేనేజ్మెంట్, లేదు అంటే ఎన్ఆర్ఐ కోటా వాళ్ళకైతే అంతంత ఫీజులు అవుతాయి. సో మనం ప్రతి సంవత్సరం ట్యూషన్ ఫీజు అనేది, లైబ్రరీ ఫీజు అనేది, ఈ లైబ్రరీ ఫీజు అనేది కామన్గా పే చేయాలి. మిగిలిన ఫీజెస్ అనేవి మొదటి సంవత్సరం పే చేస్తాం, అడ్మిషన్ తీసుకుంటున్న టైంలో మాత్రమే పే చేస్తాం. మనం ఏదైతే కాషన్ డిపాజిట్ పే చేస్తామో అవన్నీ డబ్బులు కూడా మనకి రిటర్న్ ఇచ్చేస్తారు. ఓకేనా. మీరు హాస్టల్లో కూడా కాషన్ డిపాజిట్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. అవి కూడా మీరు హాస్టల్ ఖాళీ చేసినప్పుడు, లేదంటే ఆ సెమిస్టర్ వైజ్ పే చేస్తే ఆ సెమిస్టర్కి, ఇయర్ వైజ్ పే చేస్తే కనుక ఇయర్ ఎండింగ్కి ఇచ్చేస్తారు. ఓకేనా. మనకి ట్యూషన్ ఫీజు వచ్చేసి 10,000 రూపాయలు, సిడిఎస్ కామన్ డీన్స్ షేర్ వచ్చేసి 5,000, ఈ లైబ్రరీ ఫీజు 2,000, సెంట్రల్ స్టోర్ ఫీజు 2,000, లైబ్రరీ ఫీజు 2,000, కాషన్ డిపాజిట్ రిఫండబుల్ ఇవి 3,000 పే చేయాలి. అలాగే అకాడమిక్ డెవలప్మెంట్ ఫండ్ వచ్చేసి 3,000. ఇక్కడ ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 1,000 రూపాయలు పే చేయాలి. ఇక నాన్ గవర్నమెంట్ ఫండ్ వచ్చేసి 2,000 రూపాయలు పే చేయాలి. బీసీ లేదు అంటే ఓసీ విద్యార్థికి అయితే మనకి సంవత్సరానికి 29,000 రూపాయలు అవుతుందండి. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకైతే 1 ఇయర్కి 27,000 రూపాయలు అయితే అవుతుంది. ఓకేనా. ఇది ఫీజెస్. రైట్. ఇక ఖమ్మంలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో హాస్టల్ ఫెసిలిటీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సెపరేట్ హాస్టల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అబ్బాయిలకి, అమ్మాయిలకి. మనకి ఆన్ క్యాంపసే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఓకేనా. మేనేజ్మెంట్ డివిజన్ మొత్తం హాస్టల్స్ని కూడా చూసుకుంటూ ఉంటారు, వాళ్ళ అండర్లోనే ఉంటుంది. ఓకే. ఇక అకామిడేషన్ కెపాసిటీ వచ్చేసి 600 మంది విద్యార్థులకు అయితే సరిపోతుంది. 24/7 సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. ఫైర్ సేఫ్టీ మెజర్స్ కూడా పాటిస్తున్నారు. షేరింగ్ వచ్చేసి డబుల్, ట్రిపుల్ షేరింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బెడ్, మ్యాట్రసెస్, అలాగే బెడ్షీట్, పిల్లో కవర్స్. సో ఇవి చాలా బేసిక్ ఫెసిలిటీస్, అవి మీరు తీసుకెళ్ళినా నో ప్రాబ్లం. ఇక హాట్ వాటర్, లాండ్రీ, వాషింగ్ మెషిన్ కూడా ఉంది. సో మీకు టైం కూడా సేవ్ అవుతుంది. డైలీ హౌస్ కీపింగ్ చేస్తారు. రూమ్స్ అన్ని క్లీన్గా ఉంటాయి. ఇంకా వాష్రూమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మీల్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే మనకి బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్ అండ్ డిన్నర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు 4 times. ఓకే. హైజీన్, స్టీమ్ కుకింగ్ కూడా అక్కడ అవైలబుల్గా ఉంది మెస్లో. ఓకేనా. వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ కూడా అందుబాటులో ఉంది. సో ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి సంబంధించిన
బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. ఇక హాస్టల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. హాస్టల్ ఫీజు ఒకసారి చూద్దామండి. నాన్ రిఫండబుల్ డిపాజిట్ వచ్చేసి 5,000, కాషన్ డిపాజిట్ వచ్చేసి 5,000, రెంట్ వచ్చేసి ప్రతి నెల మనం 1,000 రూపాయలు పే చేయాలి. సో ఇంటూ 12,000 రూపాయలు. ఇంకా అడ్మిషన్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 1,000 రూపాయలు. టోటల్ ఒక విద్యార్థి అక్కడ చదువుకోవాలి అంటే సంవత్సరానికి ఎంత అవుతాయి అంటే 23,000 మైనస్ 5,000. ఓకేనా? అంత ఫీజు అయితే మనం పే చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఖమ్మంకి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. అసలు ఈ కాలేజ్లో మనం చదువుకోవాలంటే మనకి నీట్ ఎగ్జామ్లో మన క్యాస్ట్ బట్టి ఎంత ర్యాంకు రావాలో చూద్దాం. నీట్ యూజీ ఎగ్జామ్ అయితే అందరూ క్వాలిఫై అవ్వాలి. సో క్యాస్ట్ పరంగా మినహాయింపులు ఏమీ లేవు. కానీ ర్యాంక్ ఆధారంగా మీకైతే మినహాయింపులు ఉంటాయి. ఎందుకంటే సో ఎంకరేజ్ చేయాలి ప్రతి వ్యక్తికి మనకి అన్ని కాలేజెస్లో అడ్మిషన్ అందుబాటులో ఉండాలి అన్న ఉద్దేశంతో అయితే ఈ క్లాసిఫికేషన్. సో చూద్దాం ఒక్కసారి. మీరు కనుక ఓసీ అభ్యర్థి అయితే అబ్బాయిలకి 136,548 లోపు, అమ్మాయిలకి 149,873 లోపు రావాలి. ఇక బీసీఏ వాళ్ళైతే 2,77,052 లోపు అబ్బాయిలకి, 3,14,78 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలండి. ఇక బీసీబీ అయితే 1,65,636 లోపు అబ్బాయిలకి, 1,60,467 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక బీసీసీ డేటా అయితే నా దగ్గర అవైలబుల్గా లేదు. ఇక బీసీడీ క్యాస్ట్ వాళ్ళకైతే చూద్దాం. అబ్బాయిలకి 1,70,022 లోపు, అమ్మాయిలకు వచ్చేసి 1,76,911 లోపు అయితే ర్యాంక్ రావాలి. ఇక బీసీఈ వాళ్ళకైతే 1,88,684 లోపు అబ్బాయిలకి, 2,05,78 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకైతే 1,47,513 లోపు అబ్బాయిలకి, 1,54,030 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక ఎస్సీ విద్యార్థులకైతే 2,80,725 లోపు, అమ్మాయిలకు వచ్చేసి 2,86,895 లోపు ర్యాంక్ రావాలండి. ఇక ఎస్టీ విద్యార్థులకి అమ్మాయిలకైతే 2,59,396 లోపు, అబ్బాయిలకు వచ్చేసి 2,51,298 లోపు అయితే ర్యాంకు రావాలి. సో నేను ప్రొవైడ్ చేసేవన్నీ కూడా 2024కు సంబంధించి ఆల్ ఇండియా లెవెల్లో క్లోజింగ్ ర్యాంక్స్. చాలా మంది కామెంట్స్ కూడా చేస్తున్నారు, స్టేట్ ర్యాంక్స్ అయితే ఇంత ఉంటాయా అసలు? సో ఒకసారి చెక్ చేయండి. మనకి ఆల్ ఇండియా కోటా ర్యాంక్సే ప్రొవైడ్ చేస్తున్నాను. దీని ద్వారా మనకి కౌన్సిలింగ్ కూడా చేస్తారు. మీకు స్టేట్ ర్యాంక్స్ ఇచ్చేవి జస్ట్ మీరు స్టేట్లో ఎంత ర్యాంక్ సంపాదించారో అని తప్ప. అండ్ ఇంకొకటి, మీ క్యాస్ట్ వారీగా కూడా ర్యాంక్స్ ఇస్తారు. అవి మీకు కౌన్సిలింగ్లో అసలు ఉపయోగపడతాయా? తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. సో ఇది ఇవాల్టి వీడియో అండి. మరొక కాలేజ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.